హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం సార్. ఓకే, ఇందులో ఎలాంటి టర్మినాలజీ వాడతారు, సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా సింపుల్గా షార్ట్కట్ అనేది రాబట్టాలో చూద్దాం సార్. ఓకే, సో ఇందులో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనగానే మెయిన్గా దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు కంపారిజన్ సార్. అంటే ఏజ్ని కంపేర్ చేస్తూ ఇస్తాడు. ఓకే, ఆ కంపారిజన్ కూడా మోస్ట్లీ ఎలా ఉంటుందంటే రేషియోలో ఉంటుంది సార్. ఎలా ఉంటుంది? రేషియోలో. అంటే ద రేషియో ఆఫ్ ఏజ్ ఏ అండ్ బి ఈజ్ సో అండ్ సో అంటాడు. ఆఫ్టర్ 5 years దేర్ రేషియో విల్ బి దేర్ ఏజెస్ రేషియో విల్ బి సో అండ్ సో అని అంటాడు. సో ఆ రేషియో నుండి మనము ఆన్సర్ అనేది రాబట్టాలి. ఎలాగో ఇక్కడ చూద్దాం. సో దానికంటే ముందు ఇందులో 3 ఏజెస్ ఏంటంటే ఎలా ఇస్తాడంటే ప్రజెంట్ ఏజ్ అనేది ఇస్తాడు, నెక్స్ట్ పాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, లేదా ఫ్యూచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు సార్. సో ఇందులో ఏం వాడతాడో టర్మినాలజీ అంటే అగో అంటాడు, బిఫోర్ అంటాడు, 3 years బ్యాక్, 5 years బ్యాక్, సో అండ్ సో ఇయర్స్ బ్యాక్ అంటాడు. సో అగో, బిఫోర్, బ్యాక్ అనేది యూజ్ చేస్తాడు. మరి ఫ్యూచర్ రిలేటెడ్ ఏంటంటే హెన్స్ అంటాడు, ఆఫ్టర్ అంటాడు, లాటర్ అంటాడు. ఓకే, సో ఇది ఫ్యూచర్ ఏజ్ని ఇండికేట్ చేసే పదాలు సార్. మరి ప్రజెంట్ ఏజ్ అంటే సింపుల్గా ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ ఈజ్ సో అండ్ సో అంటాడు. ఓకే, సో దీనికి ఎలాంటి టర్మినాలజీలు లేవు. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, సో దీన్ని ఎలా సింపుల్గా మనం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఏ అండ్ బి పర్సన్స్ ఉన్నారు సార్. వాళ్ళ యొక్క ఏజెస్ అనేటివి ప్రజెంట్ ఏజ్, ఫస్ట్ ప్రజెంట్ ఏజ్తో స్టార్ట్ చేశాడు అనుకోండి. ద రేషియోస్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 2:3 అంటాడు. ఓకే, 2:3 అంటాడు. సో 5 years బ్యాక్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది, అంటే జస్ట్ టర్మినాలజీ, 5 years బ్యాక్ వాళ్ళ ఏజ్ అనేది ఏంటంటే, సో నేను దీన్ని ఏమనుకున్నా 2:3 రేషియో అంటే ఎనీ అనుకోండి, ఏమైనా అనుకోండి, 2 chocolates 3 chocolates అనుకోండి, మీ ఇష్టమైన టర్మినాలజీ వాడండి. సో నాకేంటంటే దీన్ని నేను వీని యొక్క ఏజ్ 2 parts అనుకుంటాను, వీని యొక్క ఏజ్ 3 parts అనుకుంటాను సార్. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 years బ్యాక్ వన్ ఏజ్ ఎంత అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. సో 5 years బ్యాక్ వన్ యొక్క ఏజ్ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉందో 2 parts -5 పెట్టాలి సార్, సింపుల్గా అంతే. ఓకే, సో 5 years బ్యాక్ వీని యొక్క ఏజ్ ఎంత అంటే 3 parts -5 అని పెట్టాలి. ఎందుకు అనేది ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2:3 అని అంటే, సో వన్ ఏజ్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు. ఓకేనా, 6 కావచ్చు, 9 కావచ్చు. మీరు ఎంత రేషియో తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు దీన్ని కొట్టేసిన 2 2s 3 2s అంటే 2 2s 4 3 2s అంటాడు. ఓకేనా, సో ఇది కొట్టేసినా మీకు అంతే వస్తుంది. అంటే మీకు ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయినాయి కాబట్టి ఫైనల్ రేషియో ఏంటంటే సింప్లిఫికేషన్లో ఇదే వస్తుంది. అంటే వాళ్ళ ఏజ్ అనేది వీని ఏజ్ 6 ఉండొచ్చు, వీని ఏజ్ 9 ఉండొచ్చు, లేదా ఇట్లా పెరుగుకుంటూ పోవచ్చు, కానీ ఫైనల్ రేషియో ఇంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే వీని ఏజ్ 10 అంటున్నా, వీని ఏజ్ 15 అంటున్నా. ఓకే, రైట్. సో ఇప్పుడు 5 years బ్యాక్ వీని ఏజ్ ఎంత అంటే సింపుల్గా 10 - 5 అయినా అంటే 5 years. 5 years బ్యాక్ వీని ఏజ్ ఎంత అంటే 15 - 5 అయినా అంటే 10 years. ఓకే, రైట్. సో ఇలా రేషియో ఇస్తాడు, కానీ 5 years బ్యాక్ అంటే ఏంటంటే మనం టర్మినాలజీ ప్రకారం పార్ట్స్ అనుకుని 5 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, అంటే వాల్యూ తెలియకపోతే. ఓకే, సో ఈ లాజిక్ మీరు ఫాలో కావండి. మరి 5 years ఆఫ్టర్ అంటే ఏంటి సార్? సార్ సేమ్ లాజిక్ సార్, 2 parts + 5. సో దీన్ని 3 parts + 5 అని ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది సార్. ఇలా సో క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే వీళ్ళ యొక్క ఏజ్ అనేది ప్రజెంట్ ఏజ్ ఇస్తాడు, పాస్ట్ ఏజ్ 5 years బ్యాక్ వీళ్ళ ఏజ్ ఎంత వస్తాడు అంటాడు. సో ఫ్యూచర్ ఏజ్ అడుగుతాడు, లేదా ప్రజెంట్ ఏజ్ అడుగుతాడు, లేకపోతే పాస్ట్ ఏజ్ అడిగి కూడా అడిగే అవకాశాలు ఉంది సార్. సో ఆ టర్మినాలజీ అనేది మనం క్వశ్చన్స్ ముందు డిస్కస్ చేసుకుంటాం. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలా తీసుకొని 5 years బ్యాక్ అంటే -5, సో +5 years బ్యాక్ అంటే +5, 3 years అంటే -3 +3, అలా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రైట్. సో మళ్ళీ ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఏంటంటే the difference between the ages of any 2 persons at any age is same. Okay,
the difference of ages between any two persons at any age is same sir. అంటే దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 20 years అనుకోండి, సో మీ ఏజ్ ఒక 12 years అనుకోండి. ఓకే, సో డిఫరెన్స్ ఎంత సార్? ఏజ్ డిఫరెన్స్ ఎంత సార్? 8. ఓకే, మరి 10 సంవత్సరాల తర్వాత ఏజ్ డిఫరెన్స్ ఎంత అనే పాయింట్ ఇక్కడ. 10 సంవత్సరాల తర్వాత నా ఏజ్ ఎంత అవుతుంది సార్ అంటే 30 years అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత మీ ఏజ్ ఎంత అవుతుందంటే 22 అవుతుంది. సో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 8. సో ఇదే సార్ నీ కాన్సెప్ట్. ఎందుకంటే క్వశ్చన్లో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వాళ్ళ రేషియో అనేది చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా చెప్తాను మీకు. రేషియో అనేది చేంజ్ అవుతుంది కానీ వీళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది అస్సలే చేంజ్ కాదు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఒక 2 persons ఉన్నారు సార్, ఏ అండ్ బి ఉన్నారు. సో ఏ అండ్ బి యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో ఏంటంటే 2:3 ఏనా? అవును. మరి ఒక 6 years తర్వాత వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది, వాళ్ళ ఏజ్ రేషియో అనేది 2:3 అవుతుందా అనేది నా క్వశ్చన్. 2:3 అవుతుందా అంటే కావచ్చు, కాకపోవచ్చు. మోస్ట్లీ కాదు సార్. ఎందుకనేది చూద్దాం. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2:3 అనుకోండి, ఇంతకుముందు అయిపోయాను. సో 2:3 అనుకుంటే దీన్ని 2 multiples ఎన్నైనా చేసుకోవచ్చు, దీన్ని 3 multiples ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే దీన్ని వీని ఏజ్ ఎంత అనుకుంటున్నా అంటే 2 6 12, 3 6 18 అనుకుంటున్నాను సార్. ఓకేనా? సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వీళ్ళ ఏజ్ అనేది 2:3 ఉంది, 6 years తర్వాత వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అని ఏదైనా ఒక పర్సన్ యొక్క ఏజ్ అనేది ఇస్తాడు. ఓకే, రైట్. మరి ఒక 6 years తర్వాత వాళ్ళ ఏజ్ యొక్క రేషియో ఎంత అని అడుగుతాడు. ఓకే, రైట్. అది ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఉంది సార్. సో 12 + 6 ఎంత సార్? 18. ఓకే, రైట్. సో 6 years తర్వాత బి యొక్క ఏజ్ ఎంత అంటే 24. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, 6 3s 6 4s. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత సార్? 12 18. అంటే రేషియో ఎంత సార్? 2:3. ఆఫ్టర్ 6 years వాళ్ళ ఏజ్ రేషియో ఎంత సార్? 3:4 సార్. సో ఇవి చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతాయి సార్. ఈ 2 పాయింట్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ టర్మినాలజీ మనకు గుర్తుంటే ఏ ప్రాబ్లమ్స్ అని ఏజెస్, ఏ ప్రాబ్లం వచ్చినా మనం చేయగలుగుతాం సార్. ఓకే, రైట్. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎనీ 2 persons ఎట్ ఎనీ ఏజ్ ఇస్ సేమ్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సో వీళ్ళ యొక్క రేషియో అనేది ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ ద రేషియో ఇస్ మే నాట్ బి ఈక్వల్, మోస్ట్లీ నాట్ ఈక్వల్ సార్. ఓకేనా? సో ఇక్కడ 2:3 ఉంటే ఇక్కడ 3:4 అయింది. సో సర్టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో అనేది సేమ్ ఉండాల్సిన అవసరం లేదని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, రైట్. సో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం సార్. ఇలాంటి ప్రాబ్లమే చూద్దాం. మనం 2:3 ఉంది, 3 సంథింగ్. సో 3:5 అనేది వచ్చింది అనుకుంటాం. 3:5 ఉందనుకున్నాం. అంటే 6 years తర్వాత ఏజ్ అనేది ఇంత ఉంది అనుకున్నాం. సో మనం ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రాబ్లం సార్, అంటే టెక్నిక్ సార్. సో ప్రజెంట్ ఏజ్ అనేది ఇంత ఇచ్చిండు. వాళ్ళ 6 years బ్యాక్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది 2:3 అనేది ఇచ్చాడు. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సో 3 parts 5 parts అనుకుంటారు. సో ఈ 2:3ని మనం పక్కకెడితే సో 5 years బ్యాక్ 3 parts మైనస్ 6, ఇది 5 parts మైనస్ 6 అవుతుంది సార్. సో దీన్ని లీనియర్ ఈక్వేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఇది తీసుకోండి, ఎందుకంటే దీన్ని 2:3 అని ఇచ్చాడు. అంటే 3 parts మైనస్ 6 బై 5 parts మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 2:3 సార్. ఇలా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకొస్తే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో దీనికన్నా సింపుల్గా ఎలా చేయాలో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్లో మనం చూద్దాం సార్. ఓకే, సో ఇక్కడ మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ సిరీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం సార్. అంటే ఒక్కొక్క వీడియోలో 10 నుంచి 20 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో అవి బుకిష్ నాలెడ్జ్ కాకుండా ఓన్గా షార్ట్కట్గా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ మదర్ అండ్ హర్ డాటర్ ఈజ్ 7:1. 4 years ago the ratio of their ages was 19:1. What will be the mother's age 4 years from now? ఓకే, సో ఇక్కడ చూడండి
ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు, 4 years అగో వాళ్ళ రేషియో ఇచ్చాడు, అండ్ అదేవిధంగా 4 years తర్వాత అడుగుతాడు. ఓకే, సో ఇంకోసారి చూసుకున్నట్టయితే సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు సార్. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సో బేసిక్ మోడల్లో ఎలా చేయాలో చెప్తాను. సో దానివల్ల టైం టేకింగ్ అవుతుంది, అలా కాకుండా ఇంకా ఈజీగా ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ బేసిక్ ఎలా చేస్తామంటే ఇది కాదు, దేనికైనా బేసిక్ మోడల్ ఇదే ఉంటుంది సార్. ఓకే రైట్. సో ఇక్కడ మదర్ ఏజ్ అండ్ డాటర్ ఏజ్. సో ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ ఏమన్నాడు 7:1, అంటే నేను ఇది 7 parts అనుకుంటాను. సో నేను దీన్ని 1 part అనుకుంటాను. సో ఏమన్నాడు 4 years అగో, 4 సంవత్సరాల కింద వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే 19:1, అంటే ఇది 19:1 సార్. ఓకే 19:1. సో ఇంతకుముందు చెప్పాను. సో 4 years బిఫోర్ అంటే సో దీన్ని నేను ఏమని రాసుకోవచ్చు 4 parts మైనస్ 4 అని 7 parts మైనస్ 4 అని రాసుకోవచ్చు సార్. అండ్ అదేవిధంగా ఇది 1 part మైనస్ 4 అని రాసుకోవచ్చు ఎందుకంటే 4 సంవత్సరాల కంటే కింద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్గా లీనియర్ ఈక్వేషన్ ఎట్లా రాస్తారంటే సో ఇక్కడున్న వాల్యూ అనేది సో 7 parts మైనస్ 4 is to 1 part మైనస్ 4 is equals to 19:1 అంటున్నాడు. అంటే ఇది సార్ 7 parts మైనస్ 4 is to 1 part మైనస్ 4 is equals to 19:1. అంటే దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకున్నట్టయితే 7 parts మైనస్ 4 by 1 part మైనస్ 4 is equals to 19/1 సార్. ఓకే రైట్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 1 into సంథింగ్ ఆల్వేస్ సంథింగ్ కాబట్టి ఇది 7 part మైనస్ 14 అవుతుంది. అండ్ 19 1s 19 parts అవుతుంది. ఇది 19 4s 76 అవుతుంది సార్. సో అన్నోన్ వాల్యూస్ అన్ని ఒక దిక్కు తీసుకొస్తా, అంటే ఈ 7pని ఇటు తీసుకొస్తా, ఈ -76ని ఇటు తీసుకుపోతా సార్. తీసుకపోతే ఏమవుతుంది 19 parts మైనస్ 7 parts ఏమవుతుంది నాకంటే 12 parts అవుతుంది. సో 12 parts ఈజ్ ఈక్వల్స్ టు ఈ -76 ఇటు వెళ్తే +76 అవుతుంది. సో +76 మైనస్ 4 ఎంత సార్ అంటే 72. సో నాకేంటి ఇప్పుడు 1 part వాల్యూ కావాలి. 1 part ఈజ్ ఈక్వల్స్ టు 72/12 అవుతుంది, విచ్ ఈజ్ 6 సార్. అంటే 1 part వాల్యూ ఎంత 6. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మదర్ యొక్క ఏజ్ కావాలి. ఇప్పుడు కాదు 4 years, అంటే ఇప్పుడు వాల్యూ ఏందో కనుక్కోండి. 7 parts 1 part 6 అయింది అనుకోండి. 7 parts ఎంత సార్ 7 6 42 అవుతుంది. సో ఆమెది ఎప్పుడు ఏజ్ అది ప్రజెంట్ ఏజ్. సో 4 years లాటర్ అంటే దీనికి +4 యాడ్ చేయాలి. అప్పుడు ఆమె యొక్క ఏజ్ ఎంత అవుతుంది సార్ అంటే 46 అనేది అవుతుంది సార్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యు కాల్ అవర్ ఆన్సర్. ఓకే రైట్. సో ఇది ఫస్ట్ వే. ఇంకొకటి ఏంటంటే దీనికన్నా షార్ట్ కట్ ఏంటంటే ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆప్షన్ త్రూ వెళ్ళాలి. ఆప్షన్ త్రూ ఏంటంటే వాట్ విల్ బి ద మదర్స్ ఏజ్ 4 years ఫ్రమ్ నవ్ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి మదర్ ఏజ్ ఎంత సార్ 7 part, అంతేనా 7 part. సో మనకు మదర్ ఏజ్ 4 సంవత్సరాల తర్వాత కావాలంటే సో ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఇది లేదనుకోండి సో ఆప్షన్ నేను డైరెక్ట్గా చెప్పేయగలను. ఎలా అనేది చూద్దాం ఇక్కడ. సో 7 parts అంటే ఈ పార్ట్ అనేది ఒక ఏజ్ ఫ్యాక్టర్ అయినా రైట్. అంటే ఏదైనా వాల్యూ ఉన్నా సరే అది 7 తోటి మల్టిప్లై చేస్తున్నామంటే దాని అర్థం ఏంది, అది 7 multiple అని అర్థం. సో 7 multiple దానికి +4 కలపాలి. ఓకేనా, 7 multiple +4 కలపాలి. లేదా మనకి ఏదైతే ఆన్సర్ ఉందో ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్లో నుంచి 4 తీసేస్తే అది 7 multiple కావాలి. ఎందుకంటే మనకి ఏజ్ అనేది 4 years తర్వాత. ఓకే రైట్. సో ఇప్పుడు చూద్దాం సార్, ఇందులో నుంచి 4 తీసేయండి. 4 తీసేస్తే ఎంత 38. ఈ 38 అనేది 7 multiple కాదు, అంటే ఇది మన ఆన్సర్ కాదు. ఈ 38కి మళ్ళీ -4 వేయండి 34. సో 34 7 multiple కాదు. సో ఈ 46కి -4 చేయండి 4. సో 42 అవుతుంది. 42 అంటే 7 multiple, అంటే ఇది నా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి 4 ఉంది. సో ఈ 4 తీసేస్తే 32 అనేది 7 multiple కాదు సార్, ఇది కూడా కాదు. అంటే ఒకవేళ నాకు 4 ఆప్షన్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లంకి సాల్వ్ చేయకుండానే నాకు ఆన్సర్ వస్తుంది. ఎస్ ఆర్ నో రైట్. కానీ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి ఈ మోడల్లో ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది సార్. సో ఇది ఫస్ట్ మోడల్. మరి సెకండ్ ఏం చేయాలంటే ఇక్కడ మదర్ ఏజ్ ఉంది, ఇక్కడ డాటర్ ఏజ్ ఉంది. ఓకే రైట్. సో ఫస్ట్ ఏమన్నాడు 4 సంవత్సరాల క్రితం వారి యొక్క ఏజ్ రేషియో ఎంత 19:1 అన్నాడు. ఇది ఎంత 4 సంవత్సరాల కింద. ప్రజెంట్ ఎంత సార్ అంటే ఇది 7 parts
ఇది 1 పార్ట్ సార్. సో ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మదర్ ఏజ్ వెనకాల ప్రజెంట్ లేదా ఇప్పుడు ఫ్యూచర్ ఎప్పుడున్నా కానీ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి సార్. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో అక్కడ అంత డిఫరెన్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. అది ఈ లాజిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 19కి 7కి ఎంత డిఫరెన్స్ ఉంది సార్ అంటే 12 ఉంది. సో 1కి 1కి ఎంత ఉంది 0. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ సేమ్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ని సేమ్ తెచ్చుకోవాలి. సో సేమ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 19 పార్ట్స్ 1 పార్ట్ డిఫరెన్స్ ఎంత సార్ అంటే 18 సార్. 7 పార్ట్ 1 పార్ట్ డిఫరెన్స్ ఎంత సార్ అంటే 6 సార్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ వాల్యూస్ని మొత్తం 6 తోటి మల్టిప్లై చేయాలి, ఈ ప్రజెంట్ వాల్యూస్ని మొత్తం 18 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ ఆప్షన్. కానీ కాకపోతే ఇక్కడ చూడండి మనం ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం అనుకుంటున్నాం, కాంప్లెక్స్ కాదు. అంటే ఇప్పుడు నాకు 19ని 6 టైమ్స్ చేయాలి, 18ని 7 టైమ్స్ చేయాలి, చాలా వాల్యూస్ వస్తాయి. సో అది నాకు ప్రాబ్లమ్ని ఇంక్రీజ్ చేస్తుంది, కాంప్లెక్స్ అవుతుంది, కానీ సింప్లిఫికేషన్ అనేది కాదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ వాల్యూస్ తీసుకోకుండా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఏం చేయాలంటే చెప్పాను 7:1 ఉందంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది 7:1 కావచ్చు, 7 మల్టిపుల్ కావచ్చు, 7 2s 14 కావచ్చు, ఇది 1 2s 2 కావచ్చు, 7 3s 21 కావచ్చు, 1 3s 3 కావచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 14 2 ఉంది. సో ఇక్కడ చూడండి 19 అనుకోండి, ఇక్కడ 19, ఇక్కడ 1, డిఫరెన్స్ ఎంత వచ్చింది 5 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది 1 వచ్చింది, అంటే రాలేదు. మరి ఇదే చూద్దాం, 19 21 తీసుకోండి, డిఫరెన్స్ 2 ఉంది, 1కి 3 తీసుకోండి, డిఫరెన్స్ 2 ఉంది. ఎస్ సార్, అంటే మనకి ఇది పాసిబుల్ అవుట్కమ్. ఓకే, అంటే ఇప్పుడు నేను 7:1ని 21:3 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ సింప్లిఫై చేస్తే నీకు ఇదే వస్తుంది. ఎస్ సార్ నో, రైట్. సో ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే దానిని నేను 7 పార్ట్స్ అనుకోవడం లేదు సార్, 7 పార్ట్స్ అనుకోవడం లేదు. ఏమనుకుంటున్నాను, జస్ట్ 21 పార్ట్స్ అండ్ 3 పార్ట్స్ అనుకుంటున్నాను. ఇదేంటి సార్ 21 పార్ట్స్ అండ్ ఇది 3 పార్ట్స్ సార్. ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ 2 ఉంది, ఇక్కడ కూడా ఇంక్రీజ్ 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 4 సంవత్సరాలకి 19 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 21 పార్ట్స్ ఉంది. అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 2. చెప్పాను ఒకటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను, ద డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ బిట్వీన్ ఎనీ 2 పర్సన్స్ ఎట్ ఎనీ ఏజ్ ఈజ్ ఆల్వేస్ సేమ్ సార్. ఎస్ ఆర్ నో, రైట్. సో ఈ 2 పార్ట్స్ పెరగడం వల్ల వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది? 4 వచ్చింది సార్, అంటే పాస్ట్కి ఇప్పటికి. మరి ఇప్పుడు మదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 2 పార్ట్స్ 4 అయితే 21 పార్ట్స్ ఏమవుతుంది సార్ అంటే 42 అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. సో అంటే 21 పార్ట్స్ 42 అవుతుంది హారిజాంటల్ కంపారిజన్. కానీ నాకు కావాల్సింది ఎప్పుడు 4 సంవత్సరాల తర్వాత, అంటే 4 యాడ్ చేయండి, చేస్తే నాకు ఎంత వచ్చింది? 46 వచ్చింది, విచ్ ఈజ్ మై ఆన్సర్. సి ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్ సార్. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద ఏజెస్ ఆఫ్ నిషి అండ్ విన్నీ are in the ratio 6:5 respectively. After 9 years, the ratio of their ages will be 9:8. What will be the difference in their present ages? Okay, right. So ఇప్పుడు నిషి అండ్ విన్నీ వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు. ఓకే, ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు. సో ప్రజెంట్ ఏజ్ ఎంత సార్ అంటే 6 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. ఓకే, సో 9 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది నిషిది 9 పార్ట్స్ అయితే ఇది 8 పార్ట్స్ అయింది. సో మనం ఏం చూసుకోవాలి, పార్ట్స్ డిఫరెన్స్ సేమ్ ఉందా? డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. అంటే ఈ 3 పార్ట్స్ డిఫరెన్స్ వల్ల ఎంత ఏజ్ ఇంక్రీజ్ అయింది? 9 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే కెన్ ఐ డైరెక్ట్లీ టేక్ 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇయర్స్. అయితే ఇప్పుడు వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ అన్నాడు, అంటే ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్ అన్నారు. సో ప్రజెంట్ అయినా ఎప్పుడైనా కూడా సేమ్. సో ఇక్కడ చూడండి, సో నిషిది 6 పార్ట్స్ అయితే విన్నీది 5 పార్ట్స్ అయితే వీళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత అయితే సార్ అంటే 1 పార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. అంటే వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఒక 1 పార్ట్ మాత్రమే ఉంది. 3 పార్ట్స్ అనేది 9 అయితే 1 పార్ట్ అనేది ఏమవుతుంది సార్ 3. అంటే 3 ఇయర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్, ఎక్కువ ఆలోచించదు అంతే. మనకు ఆన్సర్ వచ్చిందా బయట పడాలా. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇది ఎలా వచ్చిందని అంత అవసరం లేదు, ఎందుకంటే మనకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా. జాబ్ కావాలంటే జస్ట్ ఆన్సర్ పెట్టి వేసి వెళ్ళిపోండి, ఆన్సర్ కావాలంటే జస్ట్ ఇది ఎలా వచ్చిందని కనుక్కోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ హిస్ ఫాదర్ ఆర్ ఇన్ ద రేషియో 2:5. 4 ఇయర్స్ హెన్స్ అంటే 4 ఇయర్స్ తర్వాత ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ బికమ్స్ 5:11 రెస్పెక్టివ్లీ. వాట్ వాజ్ ద ఫాదర్స్ ఏజ్ 5 ఇయర్స్ అగో? చూసారా, సో ప్రజెంట్ ఏజ్ అడిగాడు, 4 ఇయర్స్ తర్వాత రేషియో ఇచ్చాడు, అండ్
5 years తర్వాత ఏజ్ ఎంతనో కనుక్కోమంటున్నాడు సార్. ఓకే, 5 years అగో ఎంత కనుక్కోమంటున్నాడు. సో చూసుకుందాం సార్ ఇక్కడ. సో ఇక్కడ అమిత్ అండ్ హిస్ ఫాదర్. ఓకే రైట్. సో ప్రజెంట్ చూస్తే ప్రజెంట్ ఏజ్ ఎంత, అమిత్ ఇది 2 parts అయితే సో ఫాదర్ది 5 parts. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, 4 years hence 4 సంవత్సరాల తర్వాత ద రేషియో బికమ్స్ 5 parts అండ్ 11 parts. ఓకే, మరి నాకు ఇప్పుడు ఏం కావాలి, 5 years అగో ఫాదర్స్ అంటే 5 parts మైనస్ 5 కావాలి సార్. ఓకే రైట్. సో దీన్ని కూడా ఆప్షన్ 3 వెళ్ళచ్చు. అంటే ఇక్కడ చూడండి, నా ఫాదర్ యొక్క ప్రజెంటేజ్ 5 parts అయింది. సో -5 అంటే ఇది ఏదైతే ఉందో ఇది 5 multiple కావాలి. 5 multiple నుంచి 5 multiple తీసేస్తే నాకు వచ్చేది ఆన్సర్ కూడా 5 multiple. కానీ అన్ని 5 multiples ఉన్నాయి చూడండి, మన దురదృష్టం. కాబట్టి వీ హ్యావ్ టు సాల్వ్ దిస్. సో ఇలా మళ్ళీ సింపుల్ లాజిక్, డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా చూసుకోండి, లేకపోతే ఏం చేయాలి, సేమ్ చేసుకోవాలి మనమే. డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది సార్, 3 parts. ఇక్కడ ఎంత ఉంది సార్, 6 parts. ఓకే కాదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, సో దీన్ని నేను 10 చేస్తా, దీన్ని 22 చేస్తా, అట్లా కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్, 3. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 6. సో ఇప్పుడు చేంజ్ చేయండి. సో 6ని దీంతో మల్టిప్లై చేయాలి. 2 6 12 parts, 5 6 30 parts. ఓకే, నెక్స్ట్ 3 5 15 parts, 11 33 parts. ఇప్పుడు చూడండి సార్, డిఫరెన్స్ సేమ్ వస్తుంది, 3 parts. ఈ 3 parts ఇంక్రీజ్ అనేది ఎంత ఎఫెక్ట్ అయిందంటే 4 years సార్. అంటే నేను ఇట్లా అనొచ్చా, సో 3 parts ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే, ఓకే 3 parts ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే నాకు ఇప్పుడు ఎవరేజ్ కావాలి, 30 parts. అంటే ఇది మర్చిపోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ చేంజ్ చేసాం కదా. సో నాకు 30 parts వాల్యూ కావాలి. సో 3 parts 30 అయితే 4 parts ఎంత అవుతుంది సార్ అంటే 40 అవుతుంది. అంటే అది ఎవరిది, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ సార్. అది ఎవరిది, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత సార్ అంటే 40. కానీ ఎప్పుడు అడుగుతున్నాడు, 5 years అగో. అంటే 5 years అంటే ఇందులో 5 తీసేయాలా, రైట్. సో 40 - 5 35, విచ్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 17:7 రెస్పెక్టివ్లీ. 6 years ago the ratio of their ages was 3:11 respectively. What was the father's present age? Okay right. So statement రాసుకుందాం. సో father age, son age, the ratio of the ages of father and son అంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ ఏజ్ అది. సో అది ఎంత అవుతుంది సార్ అంటే ఇది 17 parts అవుతుంది, ఇది 7 parts అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. 6 years ago అంటే 6 years కింద the ratio of their ages was 3 parts and 1 part సార్. ఓకే రైట్. సో వాట్ ఈస్ ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అంటే ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 17 parts. 17 parts అనేది ముందుగా చూసుకోండి, 17 multiple కావాలి. ఒకటే ఆప్షన్ ఉంది, కానీ మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే డి అనే ఆప్షన్ ఉంది, ఈ అనే ఆప్షన్ ఉంది. సో కెనాట్ బి డిటర్మైన్ అయితే కాదు, ఎందుకంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ సాల్వ్ ఇట్. సో ఈ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. ఓకే రైట్. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ లాజిక్ సార్, డిఫరెన్స్ సేమ్ ఉందా లేదు సో చేసుకోవాలి. ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఎంత సార్ 10 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మనం చేసుకున్నట్లయితే ఇది కెన్ రైట్ దిస్ యాజ్ 30 parts. ఇక్కడనే రాస్తున్నా మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకుండా. సో ఇక్కడ రాయచ్చా నేను, ఇది 3 part అండ్ 1 part ఉంది కాబట్టి 3 10s కెన్ రైట్ దిస్ యాజ్ 30, 1 10s 10 అని రాయచ్చు. సో ఇప్పుడు ఇది 17 7 కాబట్టి కెన్ రైట్ దిస్ యాజ్ 34 and 14, 34 and 14 రాయచ్చా, రైట్. 34 and 14 సార్. సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే 4 parts ఇంక్రీజ్ కావడం వల్ల ఏజ్ డిఫరెన్స్ అనేది 6 రావడం జరిగింది. నాకు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ కావాలంటే 34 parts కావాలి. సో 34 parts కావాలి. 34 parts ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే రైట్. సో దీన్ని ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే 2 హారిజాంటల్ అండ్ వర్టికల్ కంపారిజన్ చేస్తా. సో హారిజాంటల్ అండ్ వర్టికల్ కంపారిజన్ అంటే కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 2 2s 2 3s చేయొచ్చు.
ఓకే. సో ఇప్పుడు 2 parts ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అంటే ఈ వర్టికల్ కంపారిజన్ చేస్తే 2 17 ఎంత సార్ 34. సో ఇక్కడ వర్టికల్ కంపారిజన్ కూడా ఇక్కడ చేస్తున్నా 3 17 ఎంత సార్ అంటే 51 రావాలి. అంటే నన్ను ఏం అడిగాడు, ఫాదర్ పర్సెంటేజ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 34 parts 51 అయింది. సెకండ్ ఆప్షన్ ఇస్ మై ఆన్సర్ సార్. ఓకే, ఎస్. సో ఇందులో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం సార్. ద ఏజెస్ ఆఫ్ శక్తి అండ్ కంటి ఆర్ ఇన్ ద రేషియో 8:7 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 10 years the ratio of their ages will be 13:12. What is the difference between their ages? So difference between their ages అంటే చెప్పాను, వన్ పార్ట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి, రైట్. సో శక్తి కంటి ఉన్నారు, ఓకే, ఎస్. సో శక్తి యొక్క ప్రజెంటేజ్ 8 parts అయితే కంటి యొక్క ప్రజెంటేజ్ 7 parts. ఆఫ్టర్ 10 years అంటున్నాడు కాబట్టి 10 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అనేది 13 parts 12 parts. సార్ చూడండి సార్, డిఫరెన్స్ సేమ్ ఉందా, ఇక్కడ 5 parts ఇక్కడ 5 parts. ఈ డిఫరెన్స్ రావడం వల్ల వాళ్ళ ఏజ్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 10. అంటే 5 parts ఈజ్ ఈక్వల్స్ టు 10 అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ అంటున్నారు. ఇక్కడ తీసుకున్న డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్. సో 8 - 7 1 part వాల్యూ ఎంత సార్ 2 years, విచ్ ఈజ్ అవర్ సెకండ్ ఆప్షన్ సార్. ఓకే. సో ఇందులో ఇంట్రడక్షన్ ఇచ్చాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయింది, బట్ నెక్స్ట్ నుంచి ఇంకా నెక్స్ట్ వీడియోలో 10 ప్రాబ్లమ్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా సార్. ఓకే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ మై ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ నా ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.